హలో టైలర్స్. ఈరోజైతే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజే కటింగ్ అయితే చూపించబోతున్నాను. థంబ్‌నెయిల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా. 32 ఇంచులు ఉందన్నట్టు ఈమె బ్లౌజ్ అయితే వచ్చేసి కొంచెం లావుగానే ఉంది. మళ్ళీ అందులో చేతులు వచ్చేసి ఇంకా బాగా లావుగా ఉన్నట్టున్నాయి. చాలా లూజ్ వెడల్పు అవుతున్నాయి. హ్యాండ్ లూజ్ కూడా వచ్చేసి అయితే ఏంటంటే బ్లౌజ్ 10 నిమిషాల్లో ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలోనే అయితే చూపిస్తాను. ఇప్పుడు ఈ టేప్ కూడా ఏంటంటే మీకోసం అయితే చూపిస్తున్నాను. ఇది ఎంత వెడల్పు ఉన్నదని మీకు కూడా తెలియాలి కదా. మీకోసం అయితే ఇప్పుడు ఈ టేప్ తోటి అయితే కొలత చేస్తున్నాను అనమాట. ఇలానైతే మనం లాస్ట్ నుంచి ఉక్స్ పట్టి నుంచి కాజా పట్టి వరకు ఇలా టేప్ కొద్ది కొద్దిగా జరుపుకొని కాజా పట్టి మాత్రం వదిలేసి మీరు చెక్ చేసుకోండి. ఓకేనా. ఇలా నేను చూపించిన విధంగా కాజా పట్టి వదిలేసి చెక్ చేసుకుంటే మీకు బ్లౌజ్ ఎంత వచ్చింది, ఎంత వెడల్పు వచ్చింది అనేది అయితే మీకు అర్థమైపోతుంది అన్నట్టు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది లైనింగ్ వచ్చేసి ఆ సైజు వాళ్ళకు మీటర్ తీసుకోండి. ఇలా మీటర్ తీసుకొని వాటర్లో అయితే వాష్ చేసిన ఆరేసిన తర్వాత నేనైతే ఐరన్ అయితే ఎప్పుడు చేయనండి. ముందు కట్ చేసేదైతే హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్స్ ఫస్ట్ తీసుకోవాలి, తర్వాత వెనక భాగం మీకైతే ఐడియానే ఉంటుంది కదా. అయితే ఇప్పుడు నేనైతే వీడియోలో వచ్చేసి హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా క్లాత్ కొంచెం క్రాస్ అటు ఇటు ఉంటుంది కదా, మనం లైనింగ్ అయితే పిండి ఆరేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకోవాలండి. అట్లయితే బ్లౌజ్ హ్యాండ్ నీట్గా వస్తుంది. అట్లనే మనకు ఇటు హ్యాండ్ లాస్ట్కి వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత మీరు ఇలా కట్ చేసుకున్నారనుకో, ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి కట్ చేసినాక చూసారు కదా వీడియోలో 1/2 ఇంచ్ అలా వదిలేసేయండి కుట్టు కోసం అనేసి. మీరు ఎక్కడ ఏ కుట్టు పెట్టినా కూడా 1/2 ఇంచు 1/2 ఇంచు. కొత్త వాళ్ళు అయితే 1/2 ఇంచు వదిలితేనే వాళ్ళకి కుట్టడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు. పాత వాళ్ళు అయితే 1/2 ఇంచు సరిపోయిద్ది. నేనైతే మీకు వీడియోలో క్లారిటీగా అనిపించడం కోసమని కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నా వీడియో తీసినప్పుడు మాత్రం. మీకు వీడియో తీయడానికైనా ఇంకా కొంచెం లేట్గా అవుతుంది బ్లౌజ్, లేకపోతే ఇంకా కొంచెం ఫాస్ట్గానే కట్ చేస్తా. 10 మినిట్స్లో బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడైతే హ్యాండ్ హైట్ కాడ మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత మన కుట్టు కోసం కూడా మార్క్ వేసుకొని, ఇప్పుడు నేను చెయ్యి ఎలా పెట్టాను హ్యాండ్ మీద అలా పెట్టి మీకు చంక రౌండ్ కూడా తెలిసిపోతుంది అన్నట్టు. వాళ్ళ బ్లౌజ్ కరెక్ట్ ఉన్నది, మీరేం మార్చొద్దు అన్నప్పుడు ఇలా మనం బ్లౌజ్ వేసుకొని మార్క్ వేసుకుంటే సరిపోయిద్ది అనమాట. అట్లనే ఆమెకు కొంచెం చిన్నగా ఒక 2-3 బుట్టాలాగా పెట్టేసాను చెప్పింది అన్నట్టు, భుజం మీద వచ్చేసి చేతులకు. అలాంటప్పుడు ఎంత 1/2 ఇంచు 1 ఇంచ్ అలానైతే నేను ఎక్స్ట్రా తీసుకున్నా. అలా చిన్న బుట్ట పెట్టామన్నది కాబట్టి ఒక 2-3 స్టెప్పులే, ఎక్కువ కూడా కాదు. ఆమె కోసం అయితే ఇట్లా 1/2 ఇంచు 1 ఇంచ్ అయితే అలా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా మిగతా క్లాత్ ఉంటుంది కదా, అదైతే మనకి ఇప్పుడు వెనక పార్ట్ అయితే తీసుకోవాలి, ఈపు భాగం అనమాట. అయితే ఈపు భాగం వచ్చేసి ఇట్లా 2 ఫోల్డ్లు వేసుకోవాలి. చేతికి వచ్చేసి 4 మడతలు వస్తుంది, ఈపుకి వచ్చేసి 2 మడతలు వస్తుంది అనమాట. ఇప్పుడు సేమ్ దీన్ని కూడా ఇప్పటిలాగానే మంచిగా కొంచెం సాఫ్ట్గా అనుకొని క్లాత్ అయితే ఎక్స్ట్రా క్లాత్ మనకు వంకర టింకర ఉంటుంది కదా, కొంచెం క్రాస్ వస్తూ ఉంటుంది కదా, అలాంటి క్లాత్ రాకుండా మనకి ఇట్లా ఈ స్కేల్ తోటి అయితే మన క్రాస్ ఎక్కడ ఉందని అయితే ఈజీగా తెలిసిపోతుంది. అలా ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉన్నదేమో దాన్ని మిగతా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి. నేను చూపించిన విధంగా అలా కట్ చేసుకున్నారంటే మళ్ళీ మనకు బ్లౌజు మెజర్మెంట్ చూసుకునేటప్పుడు కొంచెం ఈజీగా అవుతుంది అనమాట. మనకు ఐడియా కూడా ఉంటుంది ఇది కరెక్ట్ ఉందా, క్రాస్ ఉందా, ఎలా ఉందనేసి ఇట్లా అనమాట. దాని తర్వాత ఇట్లా 1/2 ఇంచ్ ఒక మార్క్ అయితే మీరు వేసుకోండి. ఓకేనా. 1/2 ఇంచు ఇక్కడ వీపు కాడ కింద నడుం పట్టి వేస్తాం కదా, ఆ కుట్టు కోసం అనమాట. దానికోసం అయితే ఇలా ఒక 1/2 ఇంచ్ మార్క్ అయితే వేసుకోండి. ఆ తర్వాత బ్లౌజ్ తోటి షోల్డర్ నడుము లూజు చూసుకోండి ఒకసారి నిమ్మలంగా. మంచిగా నడుము లూజు, మన నడుము కుట్లు ఉంటాయి కదా, లాస్ట్ కుట్లు, టైట్ కుట్లు, ఆ టైట్ కుట్లను 2 అట్లా పట్టుకొని మీరు టేప్ ఎక్కడ పెట్టకుండా కూడా పర్లేదండి. కాకపోతే మీకు మొత్తమే టేప్ పెట్టకుండా కూడా నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇలాగనమాట. ఇట్లా 2 నడుము, ఇటు నడుము అటు నడుము టైట్ కుట్ల నుంచి మీరు 2 తీసుకొని పట్టుకున్నారంటే టైట్ కుట్టు కాడ ఒక మార్క్ వేసుకోండి, ఎక్స్ట్రా కుట్టు కోసం ఒకటి, అందులో మన టక్స్ పెట్టుకోవడానికని 1 ఇంచ్ అనమాట. ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు అట్లా మన టైట్ కాడ ఒక మార్క్ వేసుకోవాలి. తర్వాత మనకు క్లాత్ ఎంత అవసరమో అది చూసుకొని మార్క్ వేసుకోండి. టక్స్ కోసం అయితే 1 ఇంచ్ వేసుకోవాలి. అలాగనమాట. అట్లనే వెనక గల్ల చూసుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ చంక కింద నుంచి అయితే ఇట్లా మార్క్ వేసుకోండి. చంకకు కూడా సేమ్ అంతే, 1/2 ఇంచ్ కుట్టు కోసం అయితే ఎక్స్ట్రా వదులుకోండి. ఇట్లా భుజం నుంచి నడుము నుంచి భుజం వరకు షోల్డర్ పైన అక్కడ కూడా అంతే మార్క్ వేసుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకోండి. అట్లనే ఆ తర్వాత అయితే షోల్డర్ ఇలా చెక్ చేసుకోండి. షోల్డర్ వచ్చేసి ఆమెదైతే 3.5 అవుతుంది. పెద్ద బ్లౌజే, చాలా పెద్దగానే అనిపించింది నాకైతే. అయితే ఈమె షోల్డర్ వచ్చేసి ఇప్పుడు 32 సైజు వాళ్ళకి మామూలుగా టేప్ కొలతలతోటి ఎలా చెప్తాం, టేప్ కొలతలు చాలా వరకు అడ్జస్ట్ కావని నా ఉద్దేశం. అది ఎంతవరకు నిజమో నాకైతే ప్రతి వీడియోలో నేనైతే చెప్తూనే ఉంటాను కదా.
అయితే ఏంటంటే ఇప్పుడు ఈమె హ్యాండ్ చూసిరా 32 వచ్చేసరికి 6.5 అలా 6 వరకు తీసుకోవాలి హ్యాండ్ డౌన్ వచ్చేసి అంటారు. కానీ ఇప్పుడు ఈమె బ్లౌజ్ వచ్చేసి 7 ఉంది. కానీ ఆమెకు ఇదే బాగుందట, ఏం చేంజ్ చేయకు, అది అట్లే ఉండాలని చెప్పింది. అలాంటప్పుడు మనం బ్లౌజ్ ఏం మారవం కాబట్టి ఇప్పుడు పైనుంచి వచ్చేసి ఈమె హ్యాండ్కి వచ్చేసి 7 వచ్చింది. ఈ హైట్కి వచ్చేసి 7 చంక డౌన్ అయితే వచ్చింది. ఇట్లా గల్లా షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నా, గల్ల వచ్చేసి 2.5 తీసుకున్నా. ఇలా కింద నెక్ వెడల్పు వచ్చేసి 3 వరకు అయితే మార్క్ వేసుకున్నా. ఇలా చంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకున్నా. మీకు ఇంతకుముందు వీడియోలోనైతే గల్ల డీప్ అయినప్పుడు మాత్రం 1 ఇంచ్ తీసుకోవాలని చెప్పిన కదా. అయితే ఏంటంటే ఇప్పుడు గల్ల ఇది చిన్నదే, గల్ల పైకే ఉంది కాబట్టి అలాంటప్పుడు 1.5 ఇంచ్ తీసుకోవాలి చంక రౌండింగ్ వచ్చేసి. ఇప్పుడు అలా నేను చూపించిన విధంగా మీరు అలా బ్లౌజ్ వేసి చూసుకున్నారంటే మీకు అది ఎక్కడి వరకు వస్తుంది మీకు కరెక్ట్ ఐడియా ఉంటుంది అనమాట. ఇలానైతే ఈ ఆర్మ్ స్కేల్ తోటి మీరైతే ఇలా మార్క్ వేసుకోండి. మీకు రౌండింగ్ కరెక్ట్గా రాని వాళ్ళకైతే ఇలా బాగా పనిచేస్తుంది. నేనైతే అది లేకుండా కూడా మార్క్ వేసుకుంటా. ఇప్పుడు ఈమె నెక్ వచ్చేసి ఇలా అనమాట. గల్లనైతే పైకే ఉంది కదా, కప్ వచ్చేసి చాలా మీదకుంది కాబట్టి శంక రౌండ్ వచ్చేసి 1.5 ఇంచు మార్క్ వేసుకున్నా నేను. ఇట్లా డౌన్ వచ్చేసి ఇట్లానైతే గల్ల కాడ అయితే నీట్గా కట్ చేసుకోండి. ఒక 1/2 ఇంచు వెడల్పు కొంచెం రౌండ్గా రావాలన్నప్పుడు మనం మార్క్ వేసుకున్న దాని పక్కకు 1/2 ఇంచు వెడల్పుతోటి మనం కట్ చేసుకున్నాం అనుకో, ఓన్లీ కొంచెం ఇక్కడ మన మూల నుంచి గల్లకాడ మూల నుంచి ఒక 1 ఇంచు పైన కొద్దిగా లైట్గా తీసుకున్నామంటే కొంచెం గల్ల అనేది మంచి రౌండ్గా వస్తుంది అనమాట. ఇలానైతే మార్క్ వేసుకున్న ప్లేస్ నుంచి మంచిగా నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి అయితే క్రాస్ కటింగ్ అనమాట. క్రాస్ కటింగ్ అయితే ఎలా వేసుకోవాలో ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా. అయితే ఏంటంటే ఇలా క్రాస్ వేసుకోవాలండి. ఆ మూల నుంచి మనం ఇట్లా క్రాస్ వేసుకున్నాం అనుకో మనకు అది క్రాస్ గల్లా అవుతుంది. లేదంటే ఇట్లా స్ట్రేట్గా క్లాత్ ఎట్లుందో అట్లా వేసుకున్నాం అనుకో స్ట్రేట్ కటింగ్ అయిపోతుంది అన్నట్టు. ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి. ఇప్పుడు ఇది మనకు ముందు పార్ట్ ఇలా కట్ చేసుకోవాలంటే బ్లౌజు ఇప్పుడు వెనక పార్ట్ తోటి మొత్తము ముందు పార్ట్ రౌండ్ అయితే ఇలా నీట్గా మార్క్ వేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ముందు మనకి ఎంత డౌన్ తీసుకున్నాం అనేది మనకు ఐడియా ఉండాలి కదా. ఐడియా ఉండడం కోసం ఒకసారి ఇప్పుడు అక్కడ మార్క్ వేసుకున్న కాడ ఇట్లా ఏలు పెట్టి వెనుకకు కూడా ఒక గుర్తు పెట్టుకోరు. ఎందుకంటే మనకి ఇక్కడ దాకా వచ్చింది మనకు ముందు చంక రౌండ్ అనేసి మనకు ఐడియా ఉంటుంది అనమాట. ఇట్లా మీరు మార్క్ వేసుకున్నారనుకో డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ముందు గల్లా తెలుసుకోవాలి కదా మనం. కొంతమంది గల్లలు పెద్దగా ఉంటాయి టేప్ కటింగ్ తోటి, అయితే కొంతమంది చిన్నగా ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళ బ్లౌజ్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ తోటి కాజా పట్టి వదిలేసి ఎంత వరకు వచ్చిందని షోల్డర్ మించేలి పట్టుకొని చూడండి. మీరు అలా చూస్తే తెలుస్తుంది. కాజా పట్టి వదిలేసేయాలి, దాన్ని పట్టుకొని కొలుసుకోవద్దు అనమాట. ఇప్పుడు వీళ్ళ చంక రౌండ్ కూడా ఎంత వచ్చింది మనం కామన్గా టేప్ తోటి కొలుచుకుంటే ఎంత 1/2 ఇంచు లోపలికి ఎట్లా పెట్టుకుంటామో ముందు డౌన్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఈమె చంక డౌన్ వచ్చేసి ముందు గల్లకు వచ్చేసి 1/2 ఇంచు వచ్చేసింది అనమాట. చంక డౌను ఇట్లా అనమాట. అట్లనే చెస్ట్ దగ్గర ఇట్లా హైట్ చూసుకోండి మీరు. ఈమె సేమ్ మొత్తం బ్లౌజ్ పెట్టి ఈజీ కుట్టొచ్చు, కుట్టరానలు కూడా ఈజీ కుట్టొచ్చు అనమాట. ఇప్పుడు ఇలా నేను చూపించిన విధంగా ఉక్స్ పట్టి ఇక్కడ వాళ్ళు తీసుకున్న షేప్ పట్టి కోసము ఉక్స్ పట్టి కోసము అలాగే టక్స్ కోసం అనేసి అలా 1/2 ఇంచు మార్క్ తీసుకొని షోల్డర్ నుంచి వెళ్ళి చెస్ట్ కిందికి హైట్ కొలుచుకోండి. అట్లనే ఇక్కడ చంక కింద నుంచి వెళ్ళి షేప్ పట్టి వరకు ఎంత ఉన్నదో చూసుకోండి. ఆ తర్వాత మీరు ఇలా మార్క్ వేసుకున్నారంటే మీకు బ్లౌజ్ ఈజీగా కటింగ్ అయిపోతుంది అండి. పెద్ద టెన్షన్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంచెం చంకల ముడతలు రావడం అలాంటిది అనేది బాడీ మెజర్మెంట్ అంటే అందరు మనుషులు ఒకే విధంగా ఉండరు కదా. అలాంటి వాళ్ళకు ఒక్కొక్కసారి షేప్ చేంజ్ అయినప్పుడు మనం కటింగ్లో కూడా ఒక్కొక్క 1/2 ఇంచు చేంజ్ అయినప్పుడు కూడా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మీకు టిప్ అయితే చూపిస్తే ఈ చంక 7 వచ్చింది కదా, 7 వచ్చినప్పుడు చంకలో ముడత వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్నా కదా షోల్డర్ జారుతుంది చంకలో ముడత వస్తుంది అనే వాళ్ళకు ఇది మాత్రం బాగా ఉపయోగపడుతుంది. ఒక్క 1/2 ఇంచు ఎక్స్ట్రా కట్ చేసుకోండి షోల్డర్ దగ్గర. చంక రౌండ్ నుంచి వెళ్ళి పైకి షోల్డర్ దగ్గర 1/2 ఇంచు ఇట్లా క్రాస్ కట్ చేసుకున్నారనుకో మీకు బ్లౌజ్ మంచిగా కూర్చుంటుంది. ఈ చంక రౌండ్ వచ్చేసి మంచిగా నీట్గా ఉంటుంది, ఐరన్ చేసినట్టు ఉంటుంది. బ్యాక్ నుంచి వెళ్ళి చూసినా కూడా చాలా నీట్గా కూర్చుంటుంది బ్లౌజ్ అయితే అలాగనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే ముందు పార్ట్ అయితే అయిపోయింది కదా, తర్వాత ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి కదా. షేప్ పట్టి మన ఈ పాత బ్లౌజ్ తోటే తీసుకుంటున్నా, అది కూడా కుట్టు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ వేసుకొని. అయితే ఏంటంటే ఇది సింగిల్ పట్టి తీసుకుంటున్నాం కాబట్టి అంటే జాయింట్ వస్తలేదు మనకు, సింగిలే వస్తుంది కాబట్టి సింగిల్ అన్నప్పుడు కింది దానికి కూడా జాయింట్ వేయబడుతుంది మనకు. అలాంటప్పుడు కింది దానికి కూడా ఒక 1/2 ఇంచు పైన జాయింట్ వేయడానికి బాడీ పార్ట్కి జాయింట్ వేయడానికి 1/2 ఇంచు
మార్క్ అయితే తీసుకోర్రి. అలాగే మన కాజాల పట్టు ఉంటుంది కదా, కాజాల పట్టుతోటి ఎంత వెడల్పు ఉంది ఆమె బ్లౌజ్కి వచ్చేసానా అలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇట్లా చెప్పాను కదా, హాఫ్ ఇంచు ఇటు కిందికి కుట్టేయడానికి హాఫ్ ఇంచు, పైకి కుట్టేయడానికి హాఫ్ ఇంచ్ అనమాట. ఇలా మీరు మార్క్ వేసుకున్నారంటే మీరు ఈజీగా మీకు ఆమె ఇచ్చిన బ్లౌజ్ తోటి మీకు ఎంత ముందు ఉక్సుల పట్టి కాడ ఎంత వెడల్పు ఉంది పట్టి షేప్ పట్టి, ఇటు చంక కిందికి ఎంత ఉన్నదని మీరు కొలుచుకున్న తర్వాత ఇలా కట్ చేయండి. నేనైతే ఇప్పుడు వీడియోలో చూపించాను కదా, అలాగనమాట. మీరు ఇట్లా చూసుకొని కట్ చేసిరనుకో బ్లౌజ్ ఈజీగా కట్ చేయగలుగుతారు. కాకపోతే ఏంటంటే కొన్ని కుట్ల కాన్నే కొంచెం చేంజ్ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూసినట్టయితే ఇదే బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో పెట్టమన్నా కూడా నేను పెడతా, ఓకేనా. అయితే ఏంటంటే ఈ మధ్యన 1-2 వీడియోలు ఎక్కువనే పెడుతున్నా, ఎందుకంటే ఒకరికొకటి నచ్చుతుంది, ఒకరికొకరు నచ్చుతుంది కాబట్టి. అయితే ఏంటంటే ఇప్పుడు వీడియో చూస్తుండ్రు కదా, హ్యాండ్స్కి వచ్చేసి అయితే ఖచ్చితంగా అతుకులు అయితే పడుతున్నాయి. ఎందుకంటే పెద్ద చేతి కాబట్టి ఒకటే సైడ్ తీస్తే సగం మొత్తం అతికే పడుతుందని నేను అలా జరపకుండా హ్యాండ్ అయితే కట్ చేసిన 4 ఫోల్డ్లు వేసి. అయితే ఇప్పుడు నేను ఉన్న ఎక్స్ట్రా క్లాత్లోనే గల్లపాట్లో కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ ఇంకా కొంచెం పొడుగు ఉంటుంది కదా, అది 2 కలిపి ఇక్కడ నేను ఎప్పుడైనా జాయింట్ చేస్తే 2 ఒకటే విధంగా వచ్చేటట్టు ఇలా కట్ చేస్తాను అనమాట. ఇలా మీకు జాయింట్ వేసుకోవడానికి ఎక్కడ ఈజీగా ఉంది, మళ్ళీ చిన్న చిన్న అతుకులు పెద్ద పెద్ద అతుకులు పడకుండా ఒకటే కాడ ఎక్కువ వచ్చేటట్టు, మళ్ళీ ఎక్స్ట్రా జాయింట్లు వేయకుండా ఉన్నది ఉన్న కాడ ఉండేటట్టు ఇట్లా మీకు ఎక్స్ట్రా మిగిలిన లైనింగ్ క్లాత్లో నుంచి చూసి కట్ చేసుకోండి, ఓకేనా. ఇలానైతే ఇప్పుడు చూసారు కదా, ఇటు ముందుకు 2 లేయర్స్ వస్తాయి, వెనక్కు 2 లేయర్స్, 4 లేయర్స్ అయితే మనకు వచ్చినాయి కదా. హ్యాండ్ వచ్చేసి ఇప్పుడు 2 సైడ్స్ ఉంటాయి కాబట్టి 2 సైడ్స్ జాయింట్ అయితే వేయాలి. మరీ పెద్ద వెడల్పు జాయింట్ అయితే బాగుండదనే ఉద్దేశం మీద ఇప్పుడు నేనైతే ఇలా కట్ చేశాను అనమాట. ఒకసారి చూడండి, ఆ జాయింట్ పక్కకు దాని మీద పెట్టి హాఫ్ ఇంచు పైన పెట్టి చూసిరంటే మనకు అది కరెక్ట్గా సరిపోయింది అనమాట. అయితే ఇప్పుడు ఏంటంటే మెయిన్ క్లాత్ ఉంటుంది కదా, కొంతమంది వెడల్పు చాలా తక్కువ ఉన్నది ఇస్తారు, ఇప్పుడు ఏమొచ్చి చాలా లావు ఉన్నది, అందులో కూడా కట్ చేసేటప్పుడు చాలా ఇది అయిపోతూ ఉంటారు, అది ఎట్లా కట్ చేయాలో సరిపోతో లేదో, మళ్ళీ కిందికి మీదకి బార్డర్ వచ్చే హ్యాండ్స్ సరిపోతాయా లేదా అనేది ఒక డౌట్ అయితే ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించిన చేతి పార్ట్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు చేతి పార్ట్ వచ్చేసి ఇలా వేసి ఇప్పుడు దీనికి కూడా ఇంకా లైనింగ్ పీస్ కంటే దీనికే ఎక్కువ పడుతున్నాయి. అంటే ఇప్పుడు ఇది వచ్చేసి ఎంత తక్కువ ఉండొచ్చు మీకు ఐడియానే ఉంటుంది. మనకు మెయిన్ క్లాత్ వచ్చేసి 80 సెంటీమీటరు పొడవుతోటైతే వెడల్పుతోటైతే మనకు బ్లౌజ్ వచ్చాయి. మన లైనింగ్ ఎంత 1 మీటర్ కదా, ఇప్పుడు 80-75 లాగా వచ్చినట్టుంది బ్లౌజ్ మెయిన్ పీస్ వచ్చేసి. అలాంటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి, మళ్ళీ అన్నీ రావాలి కదా, షేప్ పట్టి రావాలి, ముందు పాటు వెనక పాటు అన్నీ రావాలంటే ఇంకా నయ్యం. మేము బ్లౌజ్ వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉంది కాబట్టి క్లాత్ కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయింది అనమాట. అయితే చూసారా, ఇలానైతే క్లాత్ హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అంతా ఫస్ట్ మనము ఇవి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాలి, పీసులు దాని మీద వేసి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకున్నప్పుడు మనకు ఎక్కడ ఏ పార్ట్లు వస్తే మళ్ళీ మనకు చంక అతుకులు కూడా కావాలి కదా, చంకల అతుకులు వేసుకోవడానికి కూడా కావాలి. అలాంటప్పుడు ఎక్కడ ఏది షేప్ పట్టి కావాలి, ఏది ఎక్కడ పెడితే అడ్జస్ట్ అవుతుందో మీరు ఆలోచించుకొని ఇలా పరుచుకొని అయితే నీట్గా చూసుకొని ఇలా కట్ చేసుకోండి. ఆచితూచి కట్ చేస్తేనే మనకి ఇప్పుడు చాలా అతుకులు పడేది కాబట్టి, నా మాట చూస్తే అతుకులు అనేసి ప్రతిదానికి నవ్వకండి, ఎందుకంటే నాకు మాట్లాడే విధానమే ఇంత. మొన్న ఒక సిస్టర్ అయితే అడిగింది, ఏంటక్క సంక అంటున్నావు అంటే, నేను మాట్లాడే భాషను బట్టి మాట్లాడితేనే మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నాకు చంక అని స్టైల్గా చెప్పాను అనుకో, నాకు అది ఎక్కడనో కన్ఫ్యూజ్ అయిపోతా అన్నట్టు, అందుకనే నాకు ఎలా మాట్లాడొస్తుందో నేను అలానే మాట్లాడతా. అయితే ఇలాగనమాట బ్యాక్ పార్ట్ అయితే ఇట్లా కట్ చేసుకున్నారు కదా, కట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ముందు పార్ట్. ఇది ఎప్పుడు కానీ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు లైనింగ్ క్లాత్ తోటి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. కుట్టేటప్పుడు అటు ఇటు జారిపోయినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. కరెక్ట్ దాని చుట్టే కట్ చేసారనుకో ప్రాబ్లం అవుతుంది. బ్లౌజ్ ఎక్కడన్నా కొంచెం సరిపోకపోయినా కూడా మన కుట్టులో నుంచి క్లాత్ బయటకు వెళ్తూ ఉంటుంది అనమాట. అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఈ మెయిన్ క్లాత్ కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ½ ఇంచు కంటే ఎక్కువ కూడా కట్ చేయొద్దు, క్లాత్ సరిపోదు కాబట్టి. ఇట్లా మొత్తానికి రౌండ్ మార్క్ అయితే మొత్తం ఇట్లా కట్ చేసుకోరు, చుట్టూ ఇటు ముందు పాటు వెనక్కు పాటు. చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. మన బ్లౌజ్ అయితే 10 మినిట్స్లోనే కట్ చేశాను. అయితే ఏంటంటే ఇప్పుడు లైనింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇంత టైం పడుతుంది అనమాట. అయితే ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చేసి షేప్ బెల్ట్ అయితే తీసుకోవాలి కదా, షేప్ పట్టీలకు వచ్చేసి ఇక్కడైతే వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎడ తీసుకోవాలనేది అంటే మనకి ఇప్పుడు ఈ డౌన్ కూడా ఎక్కడ వస్తుంది, ముంగట ఉక్సు పట్టి ఇక్కడ డౌను, అది కూడా చూసుకొని మీరు ఆ క్లాత్ మీద వేసుకొని దాని ప్రకారం మీరు కట్ చేయండి. ఇలా కట్ చేస్తే మనకు కూడా అతుకులు పడే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఇట్లా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా మీరు కట్ చేసుకున్నారంటే బ్లౌజు కుట్టేటప్పుడు యాస్ట రాదు. అలా కట్ చేసినప్పుడు కొంచెం కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉన్నామనుకే ఈజీగా వచ్చేస్తాయి. కుట్టుడు అంటే ఈ ముందు చెస్ట్ భాగంలో చాలామందికి
టక్స్ సరిగ్గా కూర్చో, ఆ టక్స్ వీడియో కూడా సపరేట్గా పెడతానండి టక్స్ గురించి. ఆ టక్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే చెస్ట్ కాడ పట్టేసినట్టు అవ్వడము, లేకపోతే బుంగల్లాగా రావడం, లేకపోతే కొచ్చగా షార్ప్గా రావడము, లేదంటే ఇట్లా బన్ను ముక్కలాగా రావడము, ఇలా ఉంటుంది అనమాట బ్లౌజ్ అయితే. దానికోసం కూడా ఒక వీడియో సపరేట్గా ఓన్లీ చెస్ట్ టక్స్ ఎలా పెట్టాలనే వీడియో కూడా నేను తర్వాత వీడియోలలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఓకేనా. నచ్చిన వీడియో ఏదైనా ఉంటే మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి. ఇలాగనమాట. ఇప్పుడు మన సంకల అతుకులు అయితే పడినాయి కదా, ఆ సంకల అతుకుల కోసం ఎక్కడెక్కడ వస్తున్నాయి ఏం కథ అని కొంచెం ఆలోచించి కట్ చేయండి. మీ దగ్గర ఉన్న క్లాత్ తోటి. ఒక్కొక్కసారి ఎక్కువ క్లాత్ ఉన్నప్పుడు మంచిగా అన్నీ ఒకటే సైడ్ వస్తూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇందులో మళ్ళీ బార్డర్ రావద్దు కదా, బార్డర్ వచ్చిందంటే అన్నిటికీ రావాలి, రాకపోతే ఒక్కదానికి కూడా రావద్దు. అలాగనమాట. ఇప్పుడు మొత్తానికైతే మనకైతే ఈ బ్లౌజ్ మొత్తం సరిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఇక మన వీడియోనైతే ఈరోజైతే ఇది. పొద్దునైతే ఒక వీడియో పెట్టినా కదా, అది కూడా ఫాలో అవ్వండి. కొత్త డిజైనే, కొంచెం కష్టమైన కూడా ఇష్టంగానే కుట్టిన ఆ బ్లౌజ్ అయితే. ఇది మాత్రం కటింగ్ అయిపోయింది. 32.5 బ్లౌజ్ అనమాట. ఈజీగా కట్ చేసుకోవచ్చండి, టేప్ లేకుండా కట్ చేసే వీడియో కూడా నెక్స్ట్ మీకోసం అయితే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే మరి బాయ్.